గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈ రోజు మనం 7th టాపిక్ డిస్కస్ చేసుకుందాం, వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? సో ఇప్పటికి మనం 6 టాపిక్స్ కంప్లీట్ చేసినాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్. ఓకే, సో టుడే విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్. 7th టాపిక్ వెన్ డయాగ్రామ్స్. సో మనం చిన్నప్పటి నుంచి ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటంటే ఆ ఫార్ములా ఏ అండ్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇన్ సెక్షన్ బి. సో ఇండియాలో ప్రతి ఒక్కరు అదే ఫార్ములా అప్లై చేస్తారు. మరి మీరు ఎందుకు క్రాక్ చేయాలి ఈ టాపిక్ మీద? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. గత 6 years నుంచి ఎవరి గేట్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ వస్తున్నాయి. ఇది వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి కష్టమైన క్వశ్చన్ అంటే కాదు, చిన్న ఒక లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ చెప్తాం. ఆ లాజిక్ బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ వెన్ డయాగ్రామ్ లో 2 మార్కులు వస్తున్నాయి గేట్ ఎగ్జామ్ లో. వేరే డిఫరెంట్ టీసీఎస్ లో, ఇన్ఫోసిస్ లో, కాగ్నిజెంట్ లో, యాక్సెంచర్ లో, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, గేట్, క్యాట్, ఈ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే అందరూ ఏం చేస్తారు, ఫార్ములాస్ అప్లై చేస్తారు. మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే మీ క్లాస్ లో ఒక 145 మెంబర్స్ అనుకోండి. 145 వాళ్ళు 2 డ్రింక్స్ తాగుతారు, కాఫీ, టీ. సో ఈ 145 మెంబర్స్ లో కొంతమంది ఓన్లీ కాఫీ తాగుతారు. ఈ టాపిక్ లో ఓన్లీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే కాఫీ వేరే, ఓన్లీ కాఫీ వేరే. సో కొంతమంది ఓన్లీ కాఫీ తాగుతారు, కొంతమంది ఓన్లీ టీ తాగుతారు. అంటే లైఫ్ లో ఎప్పుడు కాఫీ తాగరు. సో ఫస్ట్ కాంబినేషన్ మీనింగ్ ఓన్లీ కాఫీ తాగేవాళ్ళు. సెకండ్ బాక్స్ మీనింగ్ ఓన్లీ టీ తాగేవాళ్ళు. కొంతమంది 2 తాగుతారు, కొంతమంది ఈ 2 తాగరు. ఈ 4 కాంబినేషన్ ఛార్జ్ చేసి టోటల్ రావాలి 145. అంటే వెన్ డయాగ్రామ్ లో ఎప్పుడైనా సరే 2 సర్కిల్స్ వచ్చినాయంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. ఈ 4 యాడ్ చేసి టోటల్ రావాలి. అయితే మీకు ఈచ్ కాంబినేషన్ మీనింగ్ బాగా తెలిసి ఉండాలి. 1 అంటే ఓన్లీ కాఫీ, 2 అంటే ఓన్లీ టీ, 3 అంటే బోత్, 4 అంటే నైదర్ కాఫీ నార్ టీ. ఈ 4 కాంబినేషన్ ఛార్జ్ చేసి టోటల్ స్టూడెంట్స్ రావాలి. ఈ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ లో ఓన్లీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే కాఫీ వేరే, ఓన్లీ కాఫీ వేరే. సో ఓన్లీ కాఫీ, ఓన్లీ టీ, బోత్, నైదర్, ఈ 4 యాడ్ చేస్తే టోటల్ రావాలి. ఒక పర్సెంటేజ్ ఇస్తే టోటల్ ఈక్వల్ టు 100%. అయితే రేపు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ ఎగ్జాక్ట్లీ 1 అవుట్ ఆఫ్ ద 2 డ్రింక్స్ అంటారు. హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ ఎగ్జాక్ట్లీ 1 అవుట్ ఆఫ్ ద 2 డ్రింక్స్. అప్పుడు ఏం యాడ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ 1 అంటే 1 + 2. సార్ 2 యాడ్ చేసినారంటే వాళ్ళు తాగేది ఒకటే. ఆ ఒకటి ఓన్లీ కాఫీ కావచ్చు, లేదా ఓన్లీ టీ కావచ్చు. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ అట్లీస్ట్ 1 అవుట్ ఆఫ్ ద 2 డ్రింక్స్ అంటాడు. ఇక్కడ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అంటే మినిమం, అట్మోస్ట్ అంటే మాక్సిమం. అట్లీస్ట్ 1 అంటే ఒకటి, అంతకంటే ఎక్కువ. అంటే ఓన్లీ కాఫీ తాగొచ్చు, ఓన్లీ టీ తాగొచ్చు, లేదా 2 తాగొచ్చు. దీన్ని ఒక విధంగా ఎట్లా రాయొచ్చు అంటే టోటల్ స్టూడెంట్స్ మైనస్ 4వ బాక్స్. సో 1 + 2 + 3 అన్న టోటల్ -4 అన్న సేమ్. సో ఇందులోంచి కన్క్లూజన్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ లో అందరూ ఫార్ములాస్ అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే 2 సర్కిల్స్ ఉన్నాయంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. ఈ 4 కాంబినేషన్ ఛార్జ్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ రావాలి. నౌ ఎగ్జాక్ట్లీ 1 అంటే 1 + 2 యాడ్ చేయాలి. అట్లీస్ట్ 1 అంటే 1 + 2 + 3, లేదా టోటల్ స్టూడెంట్స్ -4. అది మీ డౌట్ రావచ్చు. సో నేను బూస్ట్ కూడా దాతానంటాను. అప్పుడు ఎన్ని సర్కిల్స్ వస్తాయి? కాఫీ, టీ, బూస్ట్. ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ రావాలి? 2 సర్కిల్స్ వస్తే 4 కాంబినేషన్స్ కదా. మరి 3 సర్కిల్స్ యాడ్ చేసి ఎంత రావాలి చూద్దాం. కొంచెం 6 అనుకుంటారు, 5 అనుకుంటారు, 7 అనుకుంటారు, కానీ చూద్దాం. ఒక్కొక్క బాక్స్ మీనింగ్ బాగా తెలుసుకోండి. 1 అంటే ఓన్లీ కాఫీ, 2 అంటే ఓన్లీ టీ, 3 అంటే ఓన్లీ బూస్ట్. ఓకేనా? నా ఇండియాలో 90% మంది చేసే మిస్టేక్ 4, 5, 6. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 90% ఏం చెప్తున్నా అంటే ఆ మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పి. అంటే భారతదేశం అందరు చేసే మిస్టేక్ 4, 5, 6. 4వ బాక్స్ మీనింగ్ ఏంటంటే ఓన్లీ కాఫీ, టీ. 5వ బాక్స్ మీనింగ్ ఓన్లీ టీ, బూస్ట్. 6వ బాక్స్ మీనింగ్ ఓన్లీ బూస్ట్, కాఫీ. అందరూ ఏమనుకుంటారంటే కాఫీ, టీ అనుకుంటూ, కానీ తప్పది. ఓన్లీ కాఫీ అండ్ టీ. సో 5వ బాక్స్ మీనింగ్ ఓన్లీ టీ అండ్ బూస్ట్. 6వ బాక్స్ మీనింగ్ ఓన్లీ బూస్ట్ అండ్ కాఫీ. అందరూ ఏమనుకుంటారంటే కాఫీ, టీ అనుకుంటే, కానీ తప్పది. ఓన్లీ కాఫీ, టీ. ఓకేనా? సో ఇండియా 90% మంది చేసిన మిస్టేక్ 4, 5, 6. 7th బాక్స్ మీనింగ్ ఆల్ ద 3. 8th బాక్స్ మీనింగ్ అన్న 3. అంటే 2 సర్కిల్స్ వచ్చినాయంటే 4 కాంబినేషన్స్ వస్తాయి.
3 సర్కిల్స్ వచ్చినాయంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 8 యాడ్ చేస్తే టోటల్ రావాలి. ఓకేనా? 2 సర్కిల్స్ అయితే 4, 3 సర్కిల్స్ అయితే 8. అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ ఎగ్జాక్ట్లీ 1 అవుట్ ఆఫ్ ద 3 డ్రింక్స్ అంటారు. అప్పుడు ఏమి యాడ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ 1, 1 ప్లస్ 2 ప్లస్ 3. అది మీ డౌట్ రావచ్చు, సరే మీరు 3 యాడ్ చేసేది వాళ్ళు తాగేది ఒకటేదంటే ఎస్, వాళ్ళు తాగేది ఒకటే డ్రింక్. ఆ ఒకటి ఓన్లీ కాఫీ కావచ్చు, లేదా ఓన్లీ టీ కావచ్చు, లేదా ఓన్లీ బూస్ట్ కావచ్చు. ఆర్ అంటే ప్లస్, అండు అంటే ఇంటూ. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ ఎగ్జాక్ట్లీ 2 అంటారు. ఎగ్జాక్ట్లీ 1 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3. ఎగ్జాక్ట్లీ 2 అంటే రెండే తాగుతారు. ఆ రెండు ఓన్లీ కాఫీ టీ కావచ్చు, ఓన్లీ టీ బూస్ట్ కావచ్చు, ఓన్లీ బూస్ట్ కాఫీ. 4, 5, 6. ఎగ్జాక్ట్లీ 1 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3. ఎగ్జాక్ట్లీ 2 అంటే 4, 5, 6. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ అట్లీస్ట్ 2 అంటారు. అట్లీస్ట్ అంటే మినిమం, అట్మోస్ట్ అంటే మాక్సిమం. అట్లీస్ట్ 2 అంటే 2 అంతకంటే ఎక్కువ. 2 అంటే 4 ప్లస్ 5 ప్లస్ 6. 3 అంటే 7. లాస్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ అట్లీస్ట్ 1 అంటారు. అట్లీస్ట్ 1 అంటే మినిమం ఒకటి తాగాలి. ఓకేనా? సో ఒకటంటే 1 ప్లస్ 2 ప్లస్ 3. 2 అంటే 4 ప్లస్ 5 ప్లస్ 6. 3 అంటే 7. దీని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు, మీరు గెస్ చేయొచ్చు, టోటల్ మైనస్ 8. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్ లో 3 సర్కిల్స్ వచ్చినాయంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఈ 8 యాడ్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ రావాలి. మీకు ఈచ్ కాంబినేషన్ మీకు బాగా తెలిసి ఉండాలి. ఈ టాపిక్ లో ఓన్ అని కూడా ఇంపార్టెంట్. అందరు చేసే మిస్టేక్ 4వ బాక్స్, 5వ బాక్స్, 6వ బాక్స్. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ 1 అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3. ఎగ్జాక్ట్లీ 2 అంటే 4, 5, 6. అట్లీస్ట్ 2 అంటే 4, 5, 6, 7. అట్లీస్ట్ 1 అంటే టోటల్ స్టూడెంట్స్ మైనస్ 8. ఓకేనా? సో ఈ వీడియోలో మన కన్క్లూజన్ ఏంటంటే, వెన్ డయాగ్రామ్ లో అందరూ ఫార్ములాస్ అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే 2 సర్కిల్స్ వచ్చినాయంటే 4 కాంబినేషన్స్ వస్తాయి, 3 సర్కిల్స్ వచ్చినాయంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఓకేనా? ఇది వెన్ డయాగ్రామ్ ఇంట్రడక్షన్. ఓకేనా? షార్ట్ కట్స్ కూడా చెప్తాం. అంతమంది ఫార్ములా అప్లై చేస్తారు, డయాగ్రామ్ అప్లై చేస్తారు. అసలు పెన్ను పేపర్ లేకుండా, ఫార్ములా లేకుండా, డయాగ్రామ్ లేకుండా క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఆ లాజిక్స్ మేము క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మా ట్రైనింగ్ కోర్సు డైలీ 1 అవర్ ఉంటుంది. 30 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. మీకు ఏ కంపెనీ వచ్చినా సరే ఈ టాపిక్స్ యూజ్ అయితే, ప్లస్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సిరీస్ లో 7 టాపిక్స్ డిస్కస్ చేసినాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్, వెన్ డయాగ్రామ్. 7 టాపిక్స్. ఓకేనా? సో డైలీ ఒక టాపిక్ మీద షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డ్రాబ్యాక్ మీకు చాలాసార్లు చెప్పాను ఏంటంటే, ఈ షార్ట్ కట్స్ మాయి కాబట్టి మాకు గుర్తుంటాయి. మీకు గుర్తుండాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అలా చెప్పి ఎక్కువ చేయకుండా మన జాబ్లో వచ్చేస్తే డైలీ హాఫ్ అన్ అవర్ కానీ 10 క్వశ్చన్స్ కానీ ఏది మీకు కన్వీనియంట్ గా చేయండి. బట్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్రాక్ చేస్తారు. ఒక వ్యక్తి యాప్టిట్యూడ్ రిటన్ టెస్ట్ లో డిస్క్వాలిఫై అంటే జాబ్ వచ్చే ప్రాబ్లం పెరుగుతుంటుంది. ఒక కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీలో అయినా ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతుంటారు. బట్ ఫస్ట్ రోజు క్వాలిఫై కావడానికి ఇది యూజ్ అవుతుంది. జాబ్స్ పక్కన పెడితే మీకు లాజికల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పటికి మనం ఈ సిరీస్ లో 7 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Vishnu Audio Visual Center, like and share and subscribe and click bell icon.